బాబాయ్ ఏం పేరు నీ పేరు? నా పేరు సోమన్న. సోమన్న. మాది నాంచారు మడూరు. ఎక్కడ? నాంచారు మడూరు. ఇక్కడ పక్కనేనా? ఓకే, తొర్రూరు దగ్గరే. తొర్రూరు మండలమే. తొర్రూరు మండలమే. ఓకే. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయా? మరి ఇక్కడ దాదాపు 16 వార్డులు కౌన్సిల్ వార్డ్స్ ఉన్నాయి. మరి ఏంది మరి మరి ఏ పార్టీకి వెళ్తుంది ఇక్కడ? ఇచ్చట్నా బహుశా కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ పక్క వస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొన్ని రుణమాఫీలు బంద్ చేశారు. ఇంకా చేయబోయే పనులు ఇంకా ముందున్నాయి. కాకపోతే ఇప్పుడు లేడీలకు వాళ్ళకు ఉచిత బస్సులు పెట్టారు. బస్సు పథకం ఇప్పుడు కానీ ఇంకొక పని చేయాలి. ఇది మాసం సాధకాలు ఉన్నాయి కదా, వాళ్ళకు 4,000 పింఛన్ ఇప్పించాలి. పక్కా ఇప్పించాల్సిందే, అది మన హక్కు. వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు అన్నారు కాబట్టి అది మాత్రం కంపల్సరీ చేయాల్సింది. అది అన్ని వాగ్దానాలు వాళ్ళు కనుక కంపల్సరీ ఇచ్చితే వాళ్ళు అనుకున్న వాగ్దానాలే మనం కొత్త కరెక్ట్ గా అదే ఫామ్ అవుతుంది. కాంగ్రెస్ ఫామ్ అవుతుంది. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ ఇవన్నీ చేశాక మళ్ళీ చేసిన దానికి మనం కాదంటావా? తిన్నాక మనం అంటే తప్పు కదనే. అది ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయా? వస్తాయి. తింటున్నావా? తింటాను. సన్న బియ్యం బాగున్నాయి. బియ్యం బాగానే ఉన్నాయి కానీ ఇంకా ఇదివరకు వాళ్ళ ప్రభుత్వం అప్పుడు చింతపండు, పామాయిల్, పప్పు 9-5 తీర్లు ఇచ్చారు. కానీ వీళ్ళు ఒక్కడ బియ్యం ఇస్తారు. చక్కెర కూడా ఇచ్చినప్పుడు కానీ అవి కూడా పెడితే ఇంకా బాగా చాలా సంతోషం. ఎందుకంటే మనం పేద ప్రజలు ఉన్నాం కదా, ఇందుకోసం ఇంతవరకు గవర్నమెంట్ సొమ్ము తింటూనే ఉన్నాం. నా చుంటి పెద్ద మనుషులు ఇటు 2,000 పెన్షన్ వస్తుంది, 6 కిలోల బియ్యం వస్తాయి. కనీసానికి నా అంతా నేను సగం ఒక నెలలో 15 రోజులు గవర్నమెంట్ సొమ్ము తింటాను. సూపర్, మంచిగా చెప్పావు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. నా అంతటి నేను ఒక 15 రోజులు ఈ గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ము ఫ్రీగా తింటున్నా అంటే అది ఆయన నిబద్ధత, ఆయన యొక్క విశ్వాసం అది. సరే, ఓకే. మరి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. మరి రైతులకు రుణమాఫీ చేసిండు, తర్వాత మరి బోనస్ ఇస్తాడు. కొంతమంది చేయలే ఇంకా. మరి ఏంటి మరి ఎన్ని వాటిలు వస్తాయి ఇక్కడ? ఎన్ని వాటికి వెళ్తుంది? సరే ఈ ఊరంటే సరిగ్గా నాకు పూర్తి తెలియదు. మా నాంచారు మాట కానీ మామూలుగా అయితే ఇక్కడ మనసు కనీసానికి దాదాపు 16 ఉన్నాయి. మరి ఇక్కడ 16 ఇట్లా 10 వస్తాయి. 10 పక్క కాంగ్రెస్ కి 10 వస్తాయి. చెప్పలేము. ఓకే. మరి అంతకుముందు బీఆర్ఎస్ కూడా పరిపాలించింది కదా, ఎట్లా అనిపించింది? బీఆర్ఎస్ పరిపాలించింది కానీ బీఆర్ఎస్ వల్ల వీళ్ళందరూ ఇప్పుడు సోమేశ్వర బీఆర్ఎస్ కదా, మళ్ళీ జంప్ అయిపోయారా? వాళ్ళే కదా. ఇప్పుడు ఇక్కడ కర్కాల వీళ్ళందరూ చాలా మంది అంతా బీఆర్ఎస్ కదా. మరి వాళ్ళే వీళ్ళే వాళ్ళు. ఇంకా వాళ్ళ దాంట్లో విభేదాలు ఏమున్నాయి కాబట్టి వాళ్ళు అక్కడనైనా పెత్తనం చేస్తారు, మళ్ళీ ఇంట్లో కూడా పెత్తనం చేస్తారు తప్ప వాళ్ళది ఇది అదే గెలిచేది వాళ్ళే అంట పక్క. ఎందుకంటే మళ్ళీ ఇటుపడి వాళ్ళ ఊపే. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ గెలిచినట్టే కదా, ఇప్పుడు ఈయన గెలిచే గదే అన్నట్టే. కానీ పార్టీ మారిగా ప్రజలు వేసిన వాళ్ళే, గెలిచిన వాళ్ళే. ఇక మరి మనసులో అయితే మారలేదు కదా. ఓకే. మరి మీ ఎమ్మెల్యే ఎట్లా చేస్తుందో పెద్ద ఆవిడ మన యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి వచ్చి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి కాబట్టి నెలకు 10 రోజులు చెక్ చేసుకుంటూ పోతారు. వచ్చే వాళ్ళకు బీస్మెంట్ అవి లేచిన కాడికి వాళ్ళు ఎంతవరకు పని చేస్తారో అంతవరకు మాత్రం పైసలు మాత్రం ఇస్తారు. ఓకే. పర్లేదు, ఎమ్మెల్యే బాగా చేస్తారు. ఓకే. సో మొత్తానికి అయితే 16 కౌన్సిల్స్ లో మొత్తం మనకి 10 గ్యారెంటీ అంటాం కాంగ్రెస్ కి. పక్క పెరగొచ్చు కానీ తరగదు. ఓకే. అది వ్యక్తిని బట్టి అంతే. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సోమేశ్వరరావు ఉన్నాడు, ఆయన ఇదివరకు బీఆర్ఎస్ ఉన్నాడు. బీఆర్ఎస్ నుండి ఏం పని చేసిండు, మంచి పని చేస్తాను అది మంచిగానే. ఆడలో కూడా చేసిన మంచి పని కాబట్టి ఇంట్లో కూడా ఇస్తారు. ఆయన వాళ్ళ మంచి గుణాన్ని బట్టి పార్టీని ఒకవైపు చూస్తారు, మనిషిని ఒకవైపు చూస్తారు. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ నీదే కదా. కాబట్టి నువ్వు ఇది దానికి ఏం పని చేసావు, ఆ బీఆర్ఎస్ నుండి మనకు సేవ చేసావా లేకపోతే నీ సాధకరకు ఉన్నావా, మరి దీంట్లో కూడా కట్ట ఉన్నావా అని ఆలోచించే ఓట్లేస్తారు. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్.